అరే! మొత్తం ఈ టీవీ ఫీచర్స్ చూసి నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అట, హెచ్‌డీఆర్ 10+, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, గేమ్ మాస్టర్ 2.0, ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం ప్రో, ఇంకా గేమింగ్ ఇన్ డాల్బీ విజన్, ఇంకా ఓంకియో స్పీకర్స్, బిల్ట్ ఇన్ సబ్‌వూఫర్, హెచ్‌డీఎంఐ 2.1 అంటే ఈఏఆర్‌సీ పోర్ట్ కూడా ఉంది. ఆటో లో లేటెన్సీ మోడ్, డీటీఎస్ ఎక్స్ అసలు ఇంకేమేమి నింపుతారో ఏమో మొత్తం పిచ్చి లేసిపోతుంది. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అందుకే లైక్ కొట్టేయండి. అంటే ఇంత పెద్ద టీవీ అయితే మీకు ఇవ్వలేను. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు నాకు కూడా ఇవ్వట్లేదు. ఇది వీడియో అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. కానీ లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఎన్ని లైక్‌లకి ఏమిస్తాననేది నేను తర్వాత చెప్తాను మీకు. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ ఉండేసి అది కూడా క్యూడీ మినీ ఎల్ఈడీ 4K గూగుల్ టీవీ మీకు ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ తోటి ఖతర్నాక్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటది. అన్బాక్సింగ్ చేసిన క్లిప్స్ చూసిన తర్వాత కంప్లీట్ మీకు ఫుల్ డెమో కూడా ఇచ్చేస్తా. ఇదే ఫ్రెండ్స్ టీసీఎల్ 2024లో కొత్తగా లాంచ్ చేసిన క్యూడీ మినీ ఎల్ఈడీ 4K గూగుల్ టీవీ. ఇది ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ డిస్ప్లే తోటి ఉన్న టీవీ. ఇక్కడ చూడొచ్చు మీరు ఫీచర్స్ అయితే మొత్తం నింపేసిండు. డాల్బీ విజన్ ఐక్యూ, డాల్బీ అట్మాస్, ఓంకియో స్పీకర్స్, 2.1 ఛానల్ అంటే మీకు సబ్‌వూఫర్ కూడా బిల్ట్ ఇన్ ఉంది. సౌండ్ బార్ కూడా అవసరం లేదు. ఇంకా మస్తు ఫీచర్స్ ఉన్నాయి. 144 హెర్ట్జ్ డిస్ప్లే. మీకు అన్ని డీటెయిల్‌గా చూపిస్తాను. అన్బాక్స్ చేయగానే ఒక 2 పిన్ మెయిన్స్ కార్డ్, ఇంకా మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇంకా కొన్ని యాక్సెసరీస్ అంటే 2 బ్యాటరీస్ రిమోట్‌కి, ఇంకా స్క్రూస్ స్టాండ్స్ ఫిక్స్ చేయడానికి ఒకటి ఏవీ కేబుల్ వచ్చింది. ఇంకా మీకు ఒకటి రిమోట్ కంట్రోల్ వచ్చింది. బ్రష్డ్ ఫినిష్ ఉంది కానీ ప్లాస్టిక్‌దే. ఇంకా ఓటీటీ యాప్స్‌కి మీకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్‌కి డెడికేటెడ్ బటన్స్, డీ ప్యాడ్, ఇంకా వాయిస్ అసిస్టెంట్‌కి మైక్రోఫోన్ అవన్నీ చూడొచ్చు. రిమోట్ క్వాలిటీ బాగానే ఉంది. గన్ మెటల్ కలర్‌వి 2 స్టాండ్స్ కూడా వచ్చినాయి. ఇది మన టీవీ టీసీఎల్ 55 ఇంచెస్‌ది మనకొచ్చింది. క్యూడీ మినీ ఎల్ఈడీ గూగుల్ టీవీ. ఇది మోడల్ C755. ఇందులో మీకు 50, 55, 65, 98 ఇంచెస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తా. హెవీ బిల్ట్ క్వాలిటీ ఉంది. 13.4 కేజీస్ వెయిట్ ఉండేసి ఇక్కడ బ్యాక్ సైడ్ సెంటర్లో మీరు ఓంకియో అల్ట్రా బేస్‌ది సబ్‌వూఫర్ చూడొచ్చు. 2.1 ఛానల్ కదా, ఇది 20 వాట్స్ అవుట్‌పుట్ ఇస్తుంది. మెయిన్ స్టీరియో స్పీకర్స్ వచ్చేసి 15 వాట్స్ ఇస్తాయి. ఇప్పుడు నేను సెటప్ చేసి వీడియో కంటిన్యూ చేస్తా. ఇది నేను కొన్ని రోజులు యూజ్ చేశాను. చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో నా ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేస్తా. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. అంటే క్యూడీ ఎల్ఈడీ కదా, క్వాంటమ్ డాట్ లేయర్ ఉంటుంది కాబట్టి కలర్స్ అవి ఖతర్నాక్ ఉంటాయి. ఇంకా రియర్ సైడ్ కూడా మీకు పోర్ట్స్ అవన్నీ డీటెయిల్‌గా చూపించేస్తాను. ఫిట్టింగ్ చేయడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. మీరు కావాలంటే వాల్ మౌంటింగ్ స్టాండ్ అది కొనుక్కొని కూడా వాల్‌కి ఫిట్ చేసుకోవచ్చు. కింద బెజిల్ మాత్రం కొంచెం లావుగుంది. టీసీఎల్ బ్రాండింగ్ ఉండేసి స్టాండ్స్ అవి గన్ మెటల్ కలర్‌లో మంచి ప్రీమియం లుక్స్ ఉన్నాయి. సైడ్స్‌కి ఇంకా పైన థిన్ బెజిల్స్ ఉన్నాయి. చూడొచ్చు మీరు బెజిల్స్ ఎంత థిన్ ఉన్నాయో. స్లీక్ డిజైనే ఇది. ఇంకా ఇందులో మీకు డీటీఎస్ ఎక్స్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా 178 డిగ్రీస్ ఉన్నాయి. సైడ్ నుంచి చూసినా కానీ ఓకేనే ఉంది. ఇంకా సబ్‌వూఫర్ పంచ్ అంటే నేను మీకు తర్వాత ఆన్ చేసి ఆడియో కూడా చూపిస్తాను. ఇక్కడ పోర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మీకు యూఎస్బీ పోర్ట్‌లు 2 ఉన్నాయి. ఒకటి 3.0 పోర్ట్ కూడా ఉంది అందులో. ఇంకా ల్యాన్ పోర్ట్ ఉంది. మీకు 4 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి 144 హెర్ట్జ్, ఒకటి 120 హెర్ట్జ్, 2 60 హెర్ట్జ్ సపోర్ట్ చేస్తాయి. హెచ్‌డీఎంఐ 2.1 ఉంది. హెచ్‌డీఎంఐ ఆర్క్ సపోర్ట్ కూడా ఉంది. ఏఆర్‌సీ, ఆర్ఎఫ్ ఇన్పుట్, ఇంకా మీకు ఏవీ కేబుల్ పెట్టడానికి హెడ్‌ఫోన్స్ అవుట్, ఇంకా ఆప్టికల్ అవుట్ కూడా ఉంది. అన్నీ ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదా, ఇటు మెయిన్స్ కార్డ్ పెట్టాలి. ఎవ్రీథింగ్ ఉంది ఇందులో. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది. ఇంటర్ఫేస్ కూడా ఒకసారి చూపించేస్తాను. యూఐ కూడా స్మూత్‌గా బాగానే ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తోటి వస్తుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఎక్కడ నాకు ఇంటర్ఫేస్‌లో ఏం ల్యాగ్ అది అనిపియలేదు. గూగుల్ టీవీ మీకు తెలుసు కదా, ఇందులో మీకు అన్నీ ఇక్కడ పైన యువర్ యాప్స్, ఇంకా సబ్స్క్రిప్షన్స్ నుంచి మనకది అంటే మనం ఎట్లా కంటెంట్ వాచ్ చేస్తుంటే అదే రికమెండ్ చేస్తుంటది. హోమ్ పేజ్ అది మీరు పైన చూడొచ్చు. మూవీస్, టీవీ షోస్, ఇక్కడ నుంచి మీకు యాప్ లిస్ట్, ఇక్కడ ఏది కావాలంటే అది యాప్ సెర్చ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ దీంట్లో ప్రైమ్, మీకు డిజ్నీ ప్లస్, హాట్‌స్టార్, ఇంకా నెట్‌ఫ్లిక్స్, అన్నీ యూట్యూబ్ ప్రీ ఇన్‌స్టాల్డ్ వచ్చినాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ ఛానల్స్ అండ్ ఇన్పుట్, డిస్ప్లే అండ్ సౌండ్ అంటే ఇంటెలిజెంట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇంటెలిజెంట్ పిక్చర్, ఇంకా సౌండ్ అంటే అది సిట్యుయేషన్‌ని బట్టి అదే అడ్జస్ట్ చేస్తుంటది. లేకపోతే మీరు ఇట్లా స్టాండర్డ్, స్మార్ట్, హెచ్‌డీఆర్, స్పోర్ట్స్‌కి కూడా సెపరేట్, మూవీకి, డైనమిక్‌కి, ఇట్లా అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. కంప్లీట్ మీరు కూడా బ్రైట్‌నెస్, కలర్, సాచురేషన్, కలర్ క్లారిటీ, కాంట్రాస్ట్, బ్లాక్ లెవెల్, లోకల్ డిమ్మింగ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. కలర్ సాచురేషన్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన, ఈవెన్ నాయిస్ రిడక్షన్, గ్రేడేషన్ అన్నీ, ఎల్ఈడీ మోషన్ క్లియర్, ఎంఈఎంసీ ఉంది. ఇంకా మీకు వీఆర్ఆర్ ఉంది, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందులో మీకు అప్ టు 144 హెర్ట్జ్ వరకు సపోర్ట్ ఉంటుంది. ఎంఈఎంసీలో 120 హెర్ట్జ్ వరకు. ఇంకోటి సెపరేట్ మోడ్ ఉంది, డైనమిక్ గేమ్ యాక్సలరేటర్ అని, 240 హెర్ట్జ్‌ది. మోషన్ క్లారిటీ, ఆడియో సెట్టింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఆడియో డిలే, ఆడియో అవుట్‌పుట్, డాల్బీ అట్మాస్, డీటీఎస్, వర్చువల్ ఎక్స్, ఇంకా ఆటో అంటే ఆటో పెట్టుకుంటే ఇంకా అదే సెట్ చేసుకుంటది. ఇంకా
ఇక్కడ మీరు యాప్స్, సిస్టమ్‌లో గూడా ఒకసారి డీటెయిల్‌గా దాని స్టోరేజ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ వర్షన్ 12 తోటొస్తుంది. ఇంకో స్టోరేజ్ వచ్చేసి మీకు 32 జీబీ రామ్ గదా! అందులో మీకు టోటల్ స్పేస్ మీకు ఫ్రీ స్పేస్ అవైలబుల్ వచ్చేసి 21 జీబీ అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే వేరే చాలా ఏవన్నా మీకు నచ్చిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ టీవీ గురించి అయితే తెలుసు గదా! ఇది సింపుల్ లేఅవుట్ ఉంటది. క్లీన్ బావుంటది ఇది గూగుల్ టీవీది. పర్ఫార్మెన్స్ ఓవరాల్ టీవీది నాకేమి ఇబ్బంది లేదు. మస్తు స్మూత్‌గా ఉంది. యూఐ ఎక్కడ ల్యాగ్ అది ఏం లేదు. పిక్చర్ క్వాలిటీ గూడా బానే ఉంది. ఆడియో గూడా మీరు వినండి ఎట్లా ఉందో. స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ బానే ఉంది. స్టీరియో స్పీకర్స్ మీకు రెండొచ్చేసి 15 వాట్స్ డౌన్ ఫైరింగ్, 30 వాట్స్ అవుట్‌పుట్. ఇంకా ఎనకాల మీకు 20 వాట్స్‌ది ఓంక్యో స్పీకర్స్ ఉన్నాయి. కంప్లీట్ మీకు ఖతర్నాక్ ఆడియో క్వాలిటీ ఉంది. మీకు సౌండ్ బార్ గూడా ఏం పెద్దగా అవసరం పడదు. పిక్చర్ క్లారిటీ అది గూడా బానే ఉంది. డాల్బీ విజన్, ఐక్యూ సపోర్ట్ ఉండేసి మీకు ఇందులో హెచ్‌డీఆర్ 10+ మీరు హెచ్‌డీఆర్ కంటెంట్ కూడా వాచ్ చేయొచ్చు. అంటే ఇందులో నార్మల్ కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 500 నిట్స్ అట్లా బ్రైట్‌నెస్ ఉంటుంది గానీ హెచ్‌డీఆర్ 10+ మోడ్‌లో ఎళ్ళినప్పుడు మీకు అప్ టు పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్ వరకు ఉంటుంది. ఇంకా గేమింగ్‌కి మస్తుంటది ఇది. ఎందుకంటే 6.5 మిల్లీ సెకండ్సే దీని లేటెన్సీ. ఇంకా కలర్ గూడా మీకు 96% డీసీఐపీ3 కలర్ సపోర్ట్ ఉంది కాబట్టి కలర్ అక్యురసీ అది స్కిన్ టోన్స్ గానివ్వండి అవి బావున్నాయి. ఇంకా ఇందులో నేను చెప్పాను గదా! అది ఒకటి సీక్రెట్ సెట్టింగ్ ఉంది. అదొచ్చేసి ఏంటంటే మీకు డైనమిక్ గేమ్ యాక్సెలరేటర్, గేమ్ బార్ 2.0 ఉంది. గేమింగ్‌కి మీరు కన్సోల్ పెట్టి ఎక్స్‌ట్రా సెట్టింగ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇంకా మీకు కానీ ఒకటేంటంటే గేమ్ యాక్సెలరేటర్ యూజ్ చేస్తున్నప్పుడు మీకొచ్చేసి 1080పీలో ఉంటుంది. 240 హెర్ట్జ్ ఉంటుంది గానీ రెజల్యూషన్ తగ్గుతుంది. మీకు లేకపోతే 144 హెర్ట్జ్‌లో మీరు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇంకా ఫీచర్స్ అయితే ఇంక మీకు చెప్పే అవసరమే లేదు. ఐమాక్స్ ఎన్హాన్స్ దగ్గర నుంచి మొదలుపెడితే హెచ్‌డీఆర్ 10+, డాల్బీ విజన్ ఐక్యూ, డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్టు, గేమ్ మాస్టర్ 2.0 సెట్టింగ్స్ గూడా అంటే మీకు గేమింగ్ అప్పుడు మజా అంటే మజా వస్తది. అది గూడా గేమింగ్ డాల్బీ విజన్‌లో గూడా మీరు గేమింగ్ జేయొచ్చు. గేమ్ యాక్సెలరేటర్ తోటి 1080పీ అయినా 240 హెర్ట్జ్ వరకు గూడా మీరెళ్ళొచ్చు. ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం ప్రో సపోర్ట్ గూడా ఉంది. ఇంకా దాంతో పాటు మీకు ఓంక్యో స్పీకర్స్ ఉన్నాయి గాబట్టి మీకు ఆడియో క్వాలిటీ గూడా చాలా బావుంది. ఇంకా హెచ్‌డీఎంఐ 2.1 ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది. ఎంఏఎంసీ స్మూత్ మోషన్ కోసం డీటీఎస్ ఎక్స్ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా నేను చెప్తున్నా గదా! అల్ట్రా స్లిమ్ బాడీ, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ మీరు స్క్రీన్ మిర్రరింగ్ గూడా చేసుకోవచ్చు. యాపిల్ ఎయిర్ ప్లే, యాపిల్ హోమ్ కిట్ అరెరెరె! మొత్తం కుప్పలు నింపి పడేసిండు ఫీచర్స్. కొంచెం నాకు కాస్టే ఎక్కువ అనిపిచ్చింది. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. ఇదొచ్చేసి అమెజాన్‌లో 84,919కి అవైలబుల్ ఉంది. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఫీచర్స్ అవి క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అంతా బానే ఉంది గానీ మీకు ఆ కాస్ట్‌కి ఇది వర్తా కాదా? మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ప్లే తెలుగు టెక్ శ్రీనివాస్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. Got it. Playing Telugu హాయ్ text ఫ్రెండ్స్, ఈ రోజు Srinivas మాత్రం videos on షాకింగ్ YouTube. అన్బాక్సింగ్. ఎందుకంటే ప్రైస్ కూడా నేను అన్బాక్స్ చేసే ఐటమ్‌ది అట్లా షాకింగ్ ఉంది. అందుకే వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఈసారి నేను చూసారు కదా కొత్త టీసీఎల్ది 2024 C755 మోడల్ 55 ఇంచెస్ టీవీది కంప్లీట్ డెమో. మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఆడియో క్వాలిటీ అదంతా బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. లుక్స్ కూడా మీకు 3 సైడ్స్ థిన్ బెజల్స్ ఉండేసి ఇక్కడ జస్ట్ స్ట్రిప్ లాగా ఉండేసి టీసీఎల్ బ్రాండింగ్ ఉంది. ఓవరాల్ మస్తు ఉంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది. లుక్స్ ప్రీమియం ఉన్నాయి. ఇంకా స్పీకర్స్ రెండు మీకు డౌన్ ఫైరింగ్ 15 వాట్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, అది 30 వాట్స్. ఇంకా బ్యాక్ సైడ్ 20 వాట్స్ సబ్ ఊఫర్ అంటే టోటల్ 50 వాట్. అది కూడా ఓంక్యో స్పీకర్స్. మంచి ఆడియో సిస్టమ్ ఉంది. ప్రీమియం ఆడియో సిస్టమ్. ట్రెబుల్ క్వాలిటీ బాగుంది. డైలాగ్ క్లారిటీ బాగుంది. బేస్ కూడా ఉంది. కాకపోతే సౌండ్ బార్ ఇంకా సపరేట్ సబ్ ఊఫర్ పెట్టినంత బేస్ అయితే ఉండదు కానీ నార్మల్ టీవీ కంటే అయితే బెటర్ ఉంది. ఇంకా డిస్ప్లే అయితే స్పెషల్ ఉంది. అంటే మినీ క్యూడీ ఎల్ఈడి కదా, క్వాంటమ్ డాట్ ప్యానెల్ కదా. మినీ ఎల్ఈడీస్ అంటే దీని బ్యాక్ సైడ్ చిన్న ఎల్ఈడీస్ చాలా క్వాంటిటీ పెట్టి ఉంటాయి. ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ కాబట్టి మీకు కాంట్రాస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. 1:6000 కాంట్రాస్ట్ రేషియో. బ్లాక్ లెవెల్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఇందులో పెద్ద సైజ్కి వెళ్తే మీకు అబవ్ 55 ఇంచెస్ వెళ్తే మీకు 500+ లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి. అది ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. 98 ఇంచెస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఓవరాల్గా పర్ఫార్మెన్స్, డిస్ప్లే క్వాలిటీ, విఏ ప్యానెల్ ఇది. మినీ క్యూడీ మీకు లేయర్ ఉంటుంది, క్వాంటమ్ డాట్ లేయర్. కాకపోతే ప్యానెల్ మాత్రం విఏ ప్యానెల్. బ్రైట్నెస్ కూడా బాగుంది. నార్మల్ యూసేజ్లో 500 నిట్స్ బ్రైట్నెస్ ఉంది కానీ హెచ్డిఆర్ కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు మీరు నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో అట్లా ఫుల్ హెచ్డిఆర్ మూవీస్ అవి వాచ్ చేస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ 1300 నిట్స్ వరకు వెళ్తుంది కాబట్టి మీకు క్వాలిటీ హెచ్డిఆర్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు.
ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. గూగుల్ టీవీ కదా, బాగుంటుంది. దీని ఇంటర్ఫేస్ కూడా, దాని యూఐ అది కూడా బాగానే ఉంది. ఇంకా మీరు దాంట్లో ఫీచర్స్ అయితే చెప్పాను కదా, నింపి పెట్టేసిండు. దాని నేటివ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 Hz, మీకు ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది, విఆర్ఆర్ ఉంది, ఇంకా మీకు ఎంఈఎంసి ఉంది, ఇంకా మీకు 240 Hz కూడా 1080pలో అది కూడా మోడ్ ఉంది. అంటే సపరేట్గా మీరు గేమింగ్ అప్పుడు అది ఆన్ చేసుకోవచ్చు. మెనూలో వెళ్ళేసి మీరు ఆన్ చేసుకుంటే 1080లో ఉన్నా కానీ మీకు 240 Hz ఉండేసి మీకు 6.5 ms లేటెన్సీ ఉంది కాబట్టి ఎక్సలెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆల్రెడీ గేమింగ్ క్లిప్స్ కూడా చూసారు కదా, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఓవరాల్ మస్త్ అనిపించింది. నాకు ఒకటి ఏంటంటే కొంచెం ప్రైజే చాలా ఎక్కువ అనిపించింది. 84,990 ఉంది, అంటే చాలా కాస్ట్లీ టీవీ అనిపించింది. ఫీచర్స్ కూడా అట్లా ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, ఓంక్యో స్పీకర్స్ ఉన్నాయి, ఫీచర్స్ కూడా నింపి పెట్టిండు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 55 ఇంచెస్కి 85,000 రూపీస్ అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ప్రైస్ ఇంకా తక్కువ ఉండాల్సింది. నాకు అనిపించింది అరౌండ్ 60-65,000 ఉంటే మస్తు కొంటుండే కావచ్చు పబ్లిక్. ఇప్పటికైనా కానీ మీరు ఏమంటారు, ఆ ప్రైస్ అది 55 ఇంచెస్ సైజ్కి 84,990కి ఇది వర్తా కాదా? మీ ఐడియా, మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈసారి నేను చెప్పినా కదా, లైక్స్ కొడితే ఏమి ఇస్తాననేది. ఈ వీడియోకి కూడా 5,000 లైక్స్ వస్తే జెబ్రానిక్స్ స్మార్ట్ వాచ్ ఇచ్చేస్తాం మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి. అందుకే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.